ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం ఇప్పుడు స్వర్ణగిరిగా మారిపోయింది. కారణం ఆ నేల కింద దాగి ఉన్న కోట్ల రూపాయల విలువైన బంగారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా తుంగలి మండలం జొన్నగిరి ప్రాంతంలో 1990లో జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూమిని తవ్వి కొన్ని రాళ్లను శాంపిల్ గా తీసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత అంటే 2000లో ఈ ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. దీనిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు శ్రీరామచంద్రరావు కోయిలమూడి మరియు ఎంఎస్ జైరాం. అయితే 2001 వచ్చేసరికి పార్లమెంట్ లో జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ అన్వేషణ కార్యక్రమం జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. తర్వాత 2001 నుంచి అసలు ఈ ప్రాంతంలో ఎంత బంగారం ఉంది, దీన్ని వెలికి తీస్తే ప్రాఫిటా లాసా అనే విషయాలు పూర్తిగా అన్వేషించి దాదాపు 13 సంవత్సరాల తరువాత 2013లో ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్నారు. 2013 నుంచి 2020 వరకు అంటే దాదాపు 7 ఏళ్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం టైం పట్టింది. 2021 నుంచి 24 వరకు ప్రాసెసింగ్ ప్లాంట్ల కన్స్ట్రక్షన్, మిషనరీ, అలాగే రోడ్లు, పైప్ లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి. మే 2026లో ట్రయల్స్ ప్రారంభించారు. ఫైనల్లీ 2026 జూన్ 24న మార్కెటింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఇండియాలో ఇది మొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్. దీని మార్కెటింగ్ ప్రాసెస్ ని ప్రారంభించింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వెంటనే భారతదేశానికి గోల్డ్ ఇవ్వకపోయినా భారతదేశ మైనింగ్ వ్యవస్థలో ఒక కొత్త అధ్యయనం కాబోతుంది. ప్రారంభోత్సవానికి ముందు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జొన్నగిరి గ్రామం పేరు స్వర్ణగిరిగా మార్చారు. ఈ నేమ్ మీనింగ్ ఎలా ఉందంటే అక్కడున్న బంగారు గనులను గుర్తు చేస్తున్నట్లుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే చాలా సంవత్సరాలుగా భారతదేశంలో గోల్డ్ మైన్స్ ఎక్కువగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి. అలాగే ప్రైవేట్ కంపెనీలు గోల్డ్ మైన్స్ ఏర్పాటు చేయడానికి చాలా కఠినమైన గవర్నమెంట్ రూల్స్ మరియు లైసెన్సులు కూడా ఉండేవి. కానీ జొన్నగిరి ప్రాజెక్ట్ ఆ పరిస్థితిని మార్చింది. ఈ గోల్డ్ మైన్ ను జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ సుమారు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేయబడింది. ఈ ప్రాజెక్ట్ లో మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఒకే ప్రదేశంలో పాసిబుల్. అయితే ఈ మైనింగ్ ఎంత గోల్డ్ ఉత్పత్తి చేస్తుందంటే 2026-27 మధ్య దాదాపు 400 కిలోగ్రాముల గోల్డ్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. అండ్ భవిష్యత్తులో ఇది ఒక సంవత్సరానికి 1 టన్నుగా మారే అవకాశం ఉంది. ఇది ఎక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ 2 కూడా ప్రారంభించారు. అంటే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ కొత్త ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేశారు. దీంతో ఒక సంవత్సరానికి 2 టన్నుల ఉత్పత్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ మైనింగ్ విస్తీర్ణం 598 హెక్టార్లు. మరో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని 18 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ల ద్వారా హంద్రీ నివాస్ సుజలా స్రవంతి కెనాల్ నుంచి తీసుకుంటున్నారు. అసలు ఈ గోల్డ్ మైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ శాటిలైట్స్ తీసిన ఫొటోస్ మరియు డేటా ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి రాళ్లున్నాయి, ల్యాండ్ సర్ఫేస్ ఎలా ఉంది, అక్కడ పర్వతాలు, రాతి పొరలు ఉన్నాయా చూస్తారు. అవి ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యాక శాస్త్రవేత్తలు అక్కడ డ్రిల్లింగ్ చేసి రాళ్లు శాంపుల్ తీసుకొని పరీక్షలు స్టార్ట్ చేస్తారు. దీని ద్వారా అక్కడ గోల్డ్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఎంత లోతులో ఉంది, బయటికి తీస్తే ఖర్చు ఎంత అవుతుంది, లాభమా నష్టమా అంచనా వేస్తారు. ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే మొత్తం చుట్టుపక్కల డ్రిల్ చేసి ఎంత విస్తీర్ణంలో గోల్డ్ ఉందని మ్యాప్ రెడీ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకుని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుంటారు. వాటర్ సోర్స్ ను రెడీ చేస్తారు. ఇది పూర్తయ్యాక ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుంది. నెక్స్ట్ మిషన్స్ ద్వారా ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా సక్సెస్ఫుల్ గా ఉంటే ట్రేడ్ మాట్లాడుకుంటారు. దీని తర్వాత కంటిన్యూగా తవ్వి బంగారం ఉన్న రాళ్లను బయటకు తీస్తారు. ఆ రాళ్లను ప్రాసెసింగ్ ప్లాంట్ లో పగులగొట్టి పొడిలా చేసి ప్రత్యేక కెమికల్స్ ద్వారా బంగారాన్ని వేరు చేస్తారు. వేరు చేసిన బంగారు మిశ్రమాన్ని కరిగించి డోరేబార్లు అనే కడ్డీ రూపంలో తయారు చేస్తారు. తరువాత ఈ డోరేబార్లను రిఫైనరీలకు పంపించి 99.9% స్వచ్ఛమైన బంగారంగా శుద్ధి చేస్తారు. చివరగా ఈ బంగారాన్ని బ్యాంకులు, బులియన్ డీలర్లు లేదా నగల తయారీ సంస్థలకు అమ్ముతారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 700 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 80% లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వనున్నారు. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని. కానీ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్న
మైనింగ్ ఉపయోగిస్తున్నందుకు ప్రభుత్వానికి పర్సంటేజ్ ఇవ్వాలి. దీన్నే రాయల్టీ అంటారు. అలాగే వివిధ రకాల ట్యాక్సులు, ఫీజులు ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుంది. నిజానికి ఈ మైనింగ్ సక్సెస్ మీద భారతీయ మైనింగ్ డిపార్ట్మెంట్ భవిష్యత్తు నిర్ణయించబడనుంది. భారతదేశంలో అత్యధిక బంగారం వినియోగించబడుతున్నా కానీ దాన్ని ఉత్పత్తి చేయడంలో మాత్రం వెనకబడే ఉన్నాం. సో ఈ జొన్నగిరి మైనింగ్ దేశానికి బంగారు ఉత్పత్తిలో చిన్న భాగమే కావచ్చు, కానీ ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని నిరూపించగలదు. ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయితే ఇప్పటి వరకు గుర్తించిన మొత్తం గోల్డ్ ని బయటకు తీయొచ్చు. అంతేకాదు మరింత రీసెర్చ్ మొదలుపెట్టి కొత్త గోల్డ్ నిల్వలు ఉన్న ప్రాంతాలను కనుగొనవచ్చు. నిజానికి ఈ కథ ఒక్క జొన్నగిరితోనే ఆగిపోదు. ఆంధ్రప్రదేశ్ అండ్ టోటల్ ఇండియాలో ఇంకా చాలా చోట్ల గోల్డ్ నిల్వలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ మైనింగ్ అనేది ఇండియా మొత్తం వ్యాపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ కొత్త గోల్డ్ మైన్ ఒక్క రాత్రిలో భారతదేశంలో బంగారు విప్లవం తీసుకురాకపోవచ్చు, కానీ అత్యంత విలువైన బంగారాన్ని ఎలా గుర్తించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి అనే విషయాలు ఇంకొంచెం వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమవుతున్న ఈ ప్రాజెక్ట్ నచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే గోల్డ్ మైనింగ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. జై హింద్.